పుష్ప 2 మూవీ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో దానికి ముందు మీరు చెప్పిన మాటలు దానికంటే ఎక్కువనే బ్లాక్ బస్టర్ అయినాయి. అక్కడ బాక్స్ ఆఫీస్ బదులు కొడితే ఇక్కడ సోషల్ మీడియాలో విపరీతమైన వైరల్. సినిమా బలిగోరుతుంది. ఎవరు బలిగోరింది అసలు? ఏంటి అసలు అంటే అన్నారు మీరు? అంటే అది సహజంగా ఏదో నానుడిలో నోటికొచ్చిన మాటలాగా నేను ఎప్పుడూ మాట్లాడనమ్మా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతా ఏదైనా సరే. ఎందుకంటే మీ అందరికీ నా పరిచయం, మీరు గురువు గారు అని ఇట్లా పిలుస్తారు. నాకు అంత అర్హత లేదు. నేను ఒక సీతమ్మ కొడుకుగా, నారసింహుడి బిడ్డగా, భగవత్ సేవకుడిగా ఇదే నా పరిచయం. ఇంతకు మించి నా దగ్గర ఏ పెద్ద పరిచయాలు లేవు, ఏమీ ఉండవు కూడా. అయితే నాన్న సంకల్పంతో నేను 10 మందికి చేసేటటువంటి సేవ చాలా ఖచ్చితంగాను, ధర్మబద్ధంగాను, నీతివంతంగాను ఉంటుంది. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటానికి ఒక్క క్షణం కూడా వెనకడుగు వెయ్యను. ఆ రోజు మన హీరో అల్లు అర్జున్కి సంబంధించిన కొంతమంది అభిమానులు అనుకోవచ్చు, లైక్ చేసే వాళ్ళు ఉంటారు కదా, మా ఫ్యాన్స్. వాళ్ళు నన్ను సంప్రదించినప్పుడు గురువుగారు ఏమిటి అని అడిగినప్పుడు ఆ వచ్చినటువంటి వాక్కులో, ఆ మాటలో, ఒరే నాయన మీరు భయపడక్కర్లేదు, కానీ ఈ సినిమా బయటికి వస్తున్న సమయం మాత్రం బలిని కోరుకునే అవకాశం ఉంది. అంటే అదేంటి గురువుగారు? అంటే బలి ఇవ్వాలా గురువుగారి సినిమాకి? మీరు సినిమాకి ఏ బలి ఇవ్వక్కర్లేదు, కర్మ వెంటాడి ఆ బలిని తీసుకెడుతుంది. ఖచ్చితంగా వాళ్ళు బయటకి తీసుకొచ్చే సమయం కనుక మారితే ఉండకపోవచ్చు, కానీ మారే అవకాశం లేదు. ఎందుకని? కర్మ కథానాయకుడిని ఎంత వెంటాడుతుందో అందరికీ తెలుస్తుంది, నేను చెప్పాల్సిన అవసరం లేదని నవంబర్ 3వ సోమవారం, కార్తీక మాసంలో 3వ సోమవారం నాడు చెప్పాను. అలాగే 27వ తారీఖు నాడు మళ్ళీ నా దగ్గరకు వచ్చినప్పుడు చెప్పాను. డిసెంబర్ 2వ తారీఖు నాడు హైదరాబాద్లోనే చెప్పాను. అంటే అన్ని మాధ్యమాల్లో ఉన్నాయి. అలాగే ఆ మనుషులు కూడా ఇప్పటికీ అదే అనుబంధంతో ఉన్నారు. అయితే ఆ చిత్రం బయటకు వచ్చే సమయం మాత్రం సరైనది కాదు. అది ముందుగానే హెచ్చరించాను. ఆ బలి ఎలా కోరుకుంది అంటే ప్రాణాన్ని ఆ కర్మ తీసుకెళ్ళిపోయింది. దురదృష్టం. అంటే చాలా మంది నన్ను అన్నారు, అంటే గురుగారు ఇందులో అల్లు అర్జున్ గారు తప్పేంటి, వాళ్ళు కదా సినిమాకి వచ్చింది. నిజమే, వాళ్ళు సినిమాకి రాకపోతే ఏమైంది? ఒక ప్రైవేటు ఎంప్లాయీ 30,000 సంపాదించి అందులో 12,000 టికెట్లకు పెట్టి కుటుంబాన్ని తీసుకొని వచ్చి పోగొట్టుకున్నాడు. తన సహధర్మచారిణిని తను పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఒక రకంగా చూస్తే అంత అవసరం ఏముంది? పిల్లవాడికి ఇష్టమే. ఒక 4 రోజులు పిల్లవాడిని 2 దెబ్బలు వేసి కూర్చో, నేను తర్వాత తీసుకెళ్తా నిన్ను అంటే పిల్లవాడు ఆగడా? తండ్రిని చంపేస్తాడా? లేదుగా. ఆ పని చేసుంటే బాగుండేది. ఎలా చేస్తాడు? కర్మ వెంటాడితే తప్పించుకోవడం ఎవడి వల్ల కాదు. అలాగే అల్లు అర్జున్కి జైలు జీవితం అనేది మొదలవుతుంది. కొంతకాలం, కొంత సమయం ఉండవలసిన స్థితి ఏర్పడుతుంది. అంటే నన్ను దుర్భాషలాడారు, నన్ను చాలా దారుణమైన పదజాలాన్ని వాడారు. ఎందుకు వాడరమ్మా? వాళ్ళ హీరోని నేను తప్పుగా మాట్లాడాను. ఇక్కడ నేను వాళ్ళు నన్ను తిట్టారు అన్న కోపం లేదమ్మా, వాళ్ళకి వాళ్ళ హీరో మీద ఉన్న ప్రేమ కనపడింది, అభిమానం కనపడింది. కాబట్టి నాకు వాళ్ళ మీద కోపం లేదు. అయితే నేను చెప్పాను, లేదురా నాన్న, తప్పక ఆ స్థితి ఏర్పడుతుంది. మధ్యలో కొంత గ్యాప్ వచ్చినప్పటికీ భవిష్యత్తులో కొంత అవకాశం ఉంటుంది. అది రాకుండా ఉండాలి అంటే భగవంతుణ్ణి పట్టుకొని ఆ శుభక్రతువు నిర్వహిస్తే చావు తప్పి కన్ను లొట్టబోయినట్టుగా శిక్ష పోయి నింద మాత్రం కొన్నాళ్ళు అలా వేధిస్తూ ఉంటుంది అని చెప్పాను. అయితే ఇట్లా శిక్ష పడింది అని అన్నారు. సాయంత్రానికి బయటకు వచ్చాను, లేదు రాడు నాన్న, తనని ఖచ్చితంగా 4 గోడల మధ్యలో కూర్చోబెట్టి తీరుతారు, కర్మ వెంటాడుతోంది అని చెప్పారు. అన్నట్టుగానే అవేవో బెయిల్ కాగితాలు వచ్చినా కూడా వెళ్ళి ఉన్నాడు. నేను అన్నాను, బెయిల్ వచ్చింది అని అంటున్నారు కదా, నిజంగా నా మాట అబద్ధం అయితే ఏ శిక్షకైనా నేను సిద్ధమే అని చెప్పా. నాకు నియర్ అబౌట్ 7 o'clockకి ఫోన్ చేసి శిక్షకి రెడీగా ఉండండి అన్నారు ఆయన మనుషులు. నా ఇంటి అడ్రస్ లొకేషన్ పెడుతున్నాను రండి అని నేను లొకేషన్ పెట్టా. అప్పుడు తర్వాత కాగితాలు వచ్చినా కూడా కారాగారానికి ఎలా వెళ్ళాడు, ఇదో క్వశ్చన్ వచ్చింది.
పక్క రోజు పొద్దున ఏదో బయటకు వచ్చాడు తను, ఏదో ఉదయం 6 తర్వాత. అప్పుడు ఫోన్ చేసి క్షమించండి గురువు గారు అన్నారు. కర్మ వెంటాడితే ఎవ్వడు తప్పించుకోలేడమ్మా. మరి భవిష్యత్ ఏంటి? మళ్ళీ కారాగారంలోకి వెళ్ళే అవకాశం ఉంటుందా? కొంత అవకాశం ఉందమ్మా, బయటకు కొంత అవకాశం ఇంకా పోలా. అల్లు అర్జున్కి సంబంధించినంత వరకు ఈ స్థితి నుంచి బయటపడడానికి ఉగాది దాటాల్సి వస్తుందమ్మా. కొంత ఇబ్బంది ఉందమ్మా. ఇప్పుడు నన్ను పట్టుకున్నా ఏముండదు, బూడిదే మిగులుతుంది. భగవంతుని పట్టుకుంటే మాత్రం జీవితం బంగారుమయం అవుతుంది. ఇది చాలామందికి చాలాసార్లు చెప్పా. నన్ను ఒక సలహాదారుడిగా తీసుకోండి. నేను చెప్పే విషయాలు అవలోకనం చేసుకోండి, జాగ్రత్తగా ఆచరించుకోండి. కానీ నమ్మాల్సింది భగవంతుణ్ణి, చేతులెత్తి మొక్కాల్సింది భగవంతుడికి, పాదాలు పట్టుకుని వేడాల్సింది ఆ భగవత్ పాదాలు తప్ప నన్ను పట్టుకుంటే ఏమొస్తుందమ్మా? ఏమీ ఉండదు. కాబట్టి ఇది వాళ్ళకి సంబంధించిన విషయం కాబట్టి ఆ కుటుంబంలో ఎవరికైనా చర్చ చేసి మాట్లాడి చెప్పచ్చు. కానీ ఈ విషయాలు నేను వాళ్ళకి సంబంధించిన విషయాలు బహిర్గతం చేయకూడదు.